పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనుకున్నట్టుంది రష్యా. ఉక్రెయిన్ మీద భారీ ఎత్తున బాంబులు వాడటం కంటే మరీ చెత్త బాంబులు కాకుండా మరీ పవర్ఫుల్ బాంబులు కాకుండా మధ్యంతర బాంబులు వాడుతుంది. ప్రత్యేకించి ఉక్రెయిన్ కోసం తయారు చేసినటువంటి 100 టన్నుల పేలుడు పదార్థాలు, దాన్ని పేల్చడానికి కావలసినటువంటి సరంజామాతో కూడిన ఫ్యాబ్ బాంబ్స్ తయారు చేసి వీటికి గైడెడ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, అంటే ఎక్కడ పేలాలో ఐడెంటిఫై చేసి దాంట్లో పెడితే మనకు కనుక గూగుల్ మ్యాప్ని పెట్టుకుని వెహికల్ ఎట్లా వెళ్ళిపోతుందో ఈ బాంబు అట్లా వెళ్ళి అక్కడ పడి పేలుతుందన్నమాట. అట్లాంటి బాంబుల్ని పెద్ద ఎత్తున వాడింది డొనెట్స్క్ రీజియన్లో. ఈ దాడులలో సుమారు 60 మంది సైన్యం, ఎవరైతే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సైన్యం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 120 మంది వరకు తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి. టోటల్గా 4 మిలిటరీ వెహికల్స్ సర్వనాశనమైన. మిలిటరీ వెహికల్స్లో ఉక్రెయిన్ సైన్యం ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఫ్యాబ్ 3000 బాంబ్స్ని వాడింది అన్నటువంటి విషయం బయటపడింది.